నెలంతా కష్టపడితే కూడా 10,000 రూపాయలు సంపాదిస్తారో సంపాదించారో నాకు తెలియదు, కానీ 10,000 రూపాయలు ఫైన్ కట్టాల్సిన అవసరం వస్తుంది. ఎందుకు అంటే ఈ 10,000 అనేది గుర్తుండన్నా తాగడం బంద్ చేస్తారన్నా, తాగి బండి నడపడం బంద్ చేస్తారన్న ఆశతోని మేము ఇదంతా చేయడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? ఇక నుంచి తాగి బండి నడుపుతారా? నడుపు. మీ ఇంకోటి తెలవాల, తాగి బండి నడిపితే ఫస్ట్ సారి దొరికితే ఓకే, సెకండ్ సారి దొరికితే 15,000 రూపాయలు. ఇప్పుడు 10,000 కదా, 15,000 మేజిస్ట్రేట్ గారు వేస్తారు. దాంతోపాటు 2 సంవత్సరాలు జైలుకు పోవాల్సి ఉంటుంది. అర్థమైందా? సార్ మరి ఎట్లా తెలుస్తా సార్? ఇప్పుడు చెప్తున్నా దొరికినా మళ్ళీ ఫైన్ కట్టేసుకుంటున్నాం కదా సార్. కాదు, మీరు ఆధార్ కార్డు ఇస్తున్నారు కదా మాకు. ఆధార్ కార్డు ఇస్తుంటే ఏమవుతుంది? మీ డాటా ఎంటర్ అవుతుందా లేదా? మరి ఇంకొకసారి మీరు దొరికిండ్రు అంటే ఆటోమేటిక్గా మా ట్యాబ్లో చూపిస్తుంది. నీ పేరేం పేరు? కనకయ్య. ఒకసారి దొరికిండు, ఇంకోసారి దొరికిండు అని చెప్పేసి ఆడ పప్ప వస్తుంది. కనకయ్యని పట్టుకుంటాము. కనకయ్య రెండోసారి దొరికిండు అని చెప్పేసి ఏం చేస్తాం? కోర్టులో మెజిస్ట్రేట్ మేడం ముంగటేస్తాం. అప్పుడు నీకు 2 సంవత్సరాలు జైలు అన్నా 15,000 రూపాయలు ఫైన్ అన్నీ వేస్తారు. మళ్ళీ దాంతోపాటు మీ రిజిస్ట్రేషన్ని, మీ లైసెన్స్ను కూడా 6 నెలలు సస్పెండ్ చేయడం జరుగుతుంది. అంటే లైసెన్స్ ఉన్నా కానీ లైసెన్స్ లేని కిందకే వస్తుంది. మా పోలీసు వాళ్ళు పట్టుకున్నారంటే లైసెన్స్ లేని దాని కింద 500 రూపాయలు ఫైన్ వేయడం అనేది జరుగుతుంది ప్రతిసారి. అంటే మీరు 6 నెలలు బండి ముట్టడానికి అవకాశం లేకుండా అవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి మీరందరూ ఇక నుంచి తాగి వాహనం నడపద్దు. నడుపుతారా? నడపమని అందరూ మీ మనసులో. నేను ఎవరి మీద ప్రమాణం ఏమని చెప్పాను, మీరు మీకోసమే. మీరు ఏమనుకోవాలా? పొరపాటున కూడా ఇక నుంచి తాగి వాహనం నడపము అనుకోవాలి. నా దగ్గర అయితే చాలా మంది ఎవరు కూడా రిపీటెడ్ గా తాగిన రావట్లేదు. అంటే మీరు అర్థం చేసుకొని ఇన్ని రోజులు తెలవలేదు, ఇప్పుడు తెలిసింది కాబట్టి మీరు తాగి మళ్ళీ వాహనం నడపరని అనుకుంటున్నాను. అవునా కదా? మీరు ఇంతటితో అయిపోవద్దు. మీరు మీ దోస్తులందరితోటి, మీ కుటుంబ సభ్యులందరితో కూడా తాగి వాహనం నడపమని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పాలి. ఇప్పుడు కూడా మేము ఏం చేస్తున్నాము, ఫస్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేసి దాన్ని మీకు ఎంతో కొంత ఎమ్మెల్యే అనేది రావడం జరుగుతుంది తాగి నడపడం వల్ల. దానివల్ల 10,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. ఎందుకు? తాగి నడపడం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అర్థమవుతుందా? మీకు కంట్రోల్, బండి కంట్రోల్లో ఉండదు. మీ వల్ల మీరు ఇచ్చి యాక్సిడెంట్ చేసుకుంటే మీ ప్రాణానికి హాని, దానివల్ల మీ కుటుంబం రోడ్డు మీదకి వస్తుంది. అదే మీరు తాగి కాన్షియస్ లేక కంట్రోల్ లేకుండా వేరే వాళ్ళకు గుద్దితే వాళ్ళ కుటుంబాలు కూడా చిందరవందమయ్యే పరిస్థితులు ఉన్నాయి. మొన్ననే రీసెంట్గా బెజ్జంకి దగ్గర ఒక అతను బాలనగర్లో ఒక పని చేసుకునే వ్యక్తి, ఒక ఫ్యాక్టరీలో భార్య భర్తలు ఇద్దరు కలిసి పని చేసుకుంటున్నారు. వాళ్లకు 10,000 రూపాయలు 15,000 రూపాయలు జీతం ఉంది. దసరా పండగ అని చెప్పేసి వాళ్ళు బెజ్జంకి విలేజ్కి వస్తే వచ్చి రిటర్న్ పోతుంటే వాళ్ళ పని వాళ్ళు పోతున్నారు. పాపం ఒకడు తాగినోడు డీసీఎం నడుపుకుంటూ వచ్చి వాళ్ళ గుద్దితే ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు చనిపోయారు. దానివల్ల చిన్న పాప బతికింది. వాళ్ళ పరిస్థితి ఆగమైపోయింది. వీళ్ళు తీసుకుపోయి జైల్లో పడేసినాము. అంటే వాడికి జీవితకాలం కూడా వాడు ఇద్దరిని చంపిననేది వాడి మనసులో ఉంటుందా ఉండదా? ఎంత చేసినా వాడు జైలుకు పోయిన ప్రాయశ్చిత్తం ఉంటుందా ఉండదా? ఆ పరిస్థితిని మనం ఉంచుకోకూడదు. మనం తాగి పొరపాటున వాహనం నడపకూడదు. చాలా మంది అనుకుంటారు మేము దీసాల కాడికి పోయినాము, సావుల కాడికి పోయినాము, పెళ్లిళ్ళ కాడికి పోయినాము, దీనివల్ల వాడు ఏదో ఫ్రీగా లిక్కరిస్తాడు, తాగుతాము, తింటాము, వస్తాం, చాలాసార్లు వచ్చినాం సార్ అనుకుంటారు. కానీ అట్లా కాదు. దానివల్ల మీకు బండి కంట్రోల్ ఉండదు, చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి యాక్సిడెంట్లో చనిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తాగి వాహనం నడపద్దు. నడుపుతారా? ఇక నుంచి ఇప్పటి వరకు మీకు తెలియదు, ఇప్పుడు తెలిసింది. ఎట్టి పరిస్థితులు ఎంత కష్టమైనా కానీ తాగి వాహనం నడపద్దు. కొంతమంది అంటారు నా దగ్గరకు వచ్చి, సార్ నేను హాస్పిటల్ పోవాలని చెప్పేసి బండి తీసుకొని వచ్చినట్టు. హాస్పిటల్ అంటేనే ఎమర్జెన్సీ, జాగ్రత్తగా బండిని తీసుకొని పోవాలి. మీరు తాగి తీసుకొని పోతే యాక్సిడెంట్ కాదు, ఇంకా టెన్షన్లు అవుతుంటే అప్పుడు ఏం చేయాలా? మీరు తాగి ఇంటికాడ ఉన్నారు అనుకోకుండా జరిగింది ఎమర్జెన్సీ, అప్పుడు మీ ఇంటి పక్కడో మీ చుట్టాలను ఎవరినో తీసుకొని హాస్పిటల్ తీసుకుపోవాలి, ఒక డ్రైవర్ని పెట్టుకోవాలి. కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో తాగినాము అంటే బండిని ముట్టుకోకూడదు. అప్పుడు ఏం గుర్తుకు రావాలి మనకు? అరే తాగితే యాక్సిడెంట్ అవుతుంది, నా భార్య పిల్లలందరూ కూడా రోడ్డు మీదకి వస్తారు అనేది మీకు గుర్తుకొస్తే అప్పుడు మీరు బండిని ముట్టారు.